కాళేశ్వరం ప్రాజెక్టులోని పార్వతి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ మరమ్మతు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సుందిళ్ల పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిన దృష్ట్యా పనులు వేగవంతం చేసి బ్యారేజీలను వినియోగానికి తీసుకురావాలని ఏజెన్సీలను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల ప్రకారం పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ కమిటీ కొన్ని పనులు సూచిస్తూ వేగవంతం చేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరుగుతున్న పనుల పురోగతి, ప్రస్తుత పరిస్థితులు ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు జరుగుతున్నాయా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ముందుగా పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీని చేరుకొని అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం బ్యారేజీని పరిశీలించారు. అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని పనులు పరిశీలించారు. నదీ గర్భంలోకి షీట్ ఫైల్స్ దింపడం, సీసీ బ్లాక్ అమరిక, గ్రౌంటింగ్, గేట్ల కటింగ్ పనుల ప్రగతిని చూశారు. తాత్కాలిక పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో వర్షాలు ప్రారంభమయ్యేసరికి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 3 బ్యారేజీల వద్ద బ్యారేజీ పునరుద్ధరణ పనులను ప్రారంభించామన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయన్నారు. సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారని, సుందిళ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిం రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్సో అవి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డ కుంగిన విషయం తెలిసి కూడా గత ప్రభుత్వం ఎలాంటి రిపేర్లు మొదలు పెట్టలేదని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేడిగడ్డ అంశాన్ని ఎన్డీఎస్ఏ బృందానికి అప్పగించామన్నారు. ఇరిగేషన్ శాఖను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. జ్యుడిషియల్ కమిటీ రిపోర్టు ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.